మేము అందుకే ఓట్లేసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెట్టుకున్నామా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అది మరి హిందువులకు ప్రోత్సహిస్తుందా? మత విధా మత మతంని కించపరిచేటువంటికి ఆ మత దోహులకు గిటంగా వాళ్ళని సపోర్ట్ చేసి గిటంగా వాళ్ళ వెన్నంటే ఉండే గిటంగా వాళ్ళెంబడి ఉంటుందా, మా ఎంబడి ఉంటుందా, ఈ ప్రభుత్వం ఎవరెంబడి ఉంటుంది అని చెప్పేసి ఈ సమస్యతో తేలిపోవాల్సిందే. మరలా గిట్టంగా ఏ గుడిల పైనకి దాడి చేసినా వాని తలపండు ఆ గుమ్మానికి వేలాడదీస్తాము. ఖచ్చితంగా ప్రభుత్వానికి అప్పచెప్పము. ఎవరైనా సరే ప్రభుత్వం దిగొచ్చి, పోలీసు వాళ్ళు దిగొచ్చి మేము ఎవరన్నా మళ్ళీ ఈ తప్పు చేస్తుంటే వాడిని కొడుతుంటే ఆపాలి. ఇది అంతా ఇటంగా ప్రభుత్వమే వెన్నంటనే ఉండి నడిపిస్తుందని దీనికి అర్థము. మేము ఎవరైనా ఇంకోసారి ఇటంగా మతస్థుడు, వేరే మతస్థుడు మా గుడులపైకి మాపైకి దాడి వస్తే కత్తికో కండ నరకాల్సిందే, నరికే తీరుతాము. మా హిందువులకు చేతులెత్తి మొక్కడము తెలుసు, మా హిందువులకు చేతులెత్తి మొక్కడము తెలుసు, అదే చేత కత్తికో కండ నరకడము కూడా తెలుసు. ఈ మీడియా ద్వారా మేమందరం గుట్టంగా ప్రజలందరం గుట్టంగా ఏం తెలియజేస్తున్నామంటే వాంది ఏం శిక్ష చేస్తారో మా ప్రజలందరికీ గుట్టంగా తెలియాల్సిందే, తెలిసేటట్టుగా వానికి శిక్ష వెయ్యాల్సిందే. ఏడనేది తెలుస్తుందండి. శివసత్తులకు ఎటువంటి ప్రాధాన్యత ఉన్నది అని చెప్పేసి ఇప్పుడే తెలుస్తుంది. ఏదన్నా సమస్య వస్తే గుడిలకి గుడి అమ్మవారు అంటేనే ఆదిశక్తిని ప్రతిష్టాపించాలంటే శివసత్తులు అవసరము. అదే ప్రతిష్టాపించినాక తర్వాతకి గుడి గోపురము ప్రాధాన్యత వచ్చినాక తర్వాతకి ఆ బ్రాహ్మణులని తర్వాతకి వివిధ మతస్థులని వాళ్ళకు ప్రయారిటీ ఇస్తున్నారు. మా శివసత్తులకు ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇదే గుడి నిలబడాలంటే, రంగం చెప్పాలంటే, భవిష్యవాణి చెప్పాలంటే శివసత్తులు అవసరము. అదే గుడి డెవలప్మెంట్ అయినాక తర్వాతకి ఆ శివసత్తులు అనే పేరు గుట్టంగా వినపడకుండా చేస్తున్నారు. మా దాంట్లో గుట్టంగా మాకు విలువ ఇవ్వట్లేదు. మా గవర్నమెంట్ గిట్టంగా శివశక్తులు ప్రతి ఒక్క గుడికి శివశక్తిని ఖచ్చితంగా శివసత్తుల ఆలోచనలు తీసుకొని వాళ్ళ విధానం తీసుకొని వాళ్ళ జీవిత విధానం ఏంటి, శివసత్తుల జీవితం విధానం ఏంటి అన్ని గుట్టంగా తెలుసుకొని గుట్టంగా ముందు గుడులు నడిపించాలని మేము కోరుకుంటున్నాం.